సరే కానీ మీరు ఒక్కరే ఉంటారా ఇంకెవరైనా ఉంటారా? నేను ఒక్కనే ఉంటానండి. ఇదిగో పని మనిషి అని చెప్పి ఎవరినో తెచ్చుకుని ఇక్కడ కాపురం పెట్టుకోకండి. ఇక్కడ భార్య ఉందన్న సంగతి మర్చిపోయి ఎవరితోనూ తిరిగి చెడ తిరిగి ఇప్పుడు మళ్ళీ ఇంటికొస్తావా? ఛీ! హలో, అవునండి, రూమ్ ఖాళీగానే ఉంది. రెంట్ 10,000. మీరు ఫ్యామిలీయా బ్యాచులరా? ఓ ఫ్యామిలీయా, సరేనండి. ఎంతమంది ఉంటారు? 5గురా? ఓకే. ఏంటి, మీతో పాటు కుక్కుంటుందా? సారీ అండి, కుక్కున్న వాళ్ళకి మేము రూమ్ అద్దెకియ్యం. ఇంతకు ముందున్న వాళ్ళకి ఇస్తే చాలా పెద్ద గొడవలు అయినాయి. సారీ అండి, ఇంకేం చెప్పద్దు, ఉంటాను. హలో, ఎక్కడున్నారు? గేట్ బయట ఉన్నారా? ఓకే, గేట్ తీసుంది, లోపలికి రండి. మేడం, మేడం, టూలెట్ బోర్డు పెట్టారు కదా, ఎన్ని రూమ్లు అండి? ఇంతకీ ఇల్లు ఎవరి కోసం కావాలండి? నా కోసమే అండి. ఓ, మీరు ఫ్యామిలీనా? కాదండి, నాకు ఇంకా పెళ్లి కాలేదు. నేను ఇక్కడ పశువుల డాక్టర్గా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. ఇప్పుడు ఎక్కడుంటున్నారు? లేదండి, ఇప్పుడే ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. మొత్తానికి ఇల్లు చూసుకొని ఇక్కడ షిఫ్ట్ అయ్యి జాబ్లో జాయిన్ అవుదామని వచ్చానండి. చూడ్డానికి 3 పిల్లలు తండ్రిలా ఉన్నారు. సరే కానీ మీరు ఒక్కరే ఉంటారా ఇంకెవరైనా ఉంటారా? నేను ఒక్కనే ఉంటానండి. అప్పుడప్పుడు మా పేరెంట్స్ వచ్చిపోతూ ఉంటారు. రెంట్ 10,000. కరెంటు బిల్లు, వాటర్ బిల్లు సపరేటు. మీరు వాడుకున్నంత కట్టాలి. వాడుకోవటం అంటే ఏంటండి? అదేనండి, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు సపరేట్గా కట్టుకోవాలి అంటున్నాను. అయ్యో, అది మీరు సపరేట్గా చెప్పాలా అండి? అది జనరల్గా కట్టాల్సిందే కదా. చెప్పాల్సిన బాధ్యత నాది. సరే కానీ ఆ పక్కకెళ్ళి డోర్ ఓపెన్ ఉంది, పోయి ఇల్లు చూసుకోండి. ఓకే, అలాగేనండి, థ్యాంక్స్. సరే అయితే. ఇల్లు చూసుకున్నారా? సరే రండి కూర్చోండి. చూసుకున్నాను మేడం, నచ్చింది. అడ్వాన్స్ చెప్తే కట్టేస్తాను. మీరు ఎప్పటి నుంచి వస్తారు? అడ్వాన్స్ కట్టి ఈ రోజు నుండే ఇంట్లో దిగిపోతాను. ఏంటి, ఇలానే వచ్చేస్తారా? సామాన్లు, చెంబు, తపేళ, పరుపులు ఇవేమీ లేవా? ప్రస్తుతానికి అవి ఇవి ఏం లేవండి. దిగిన తర్వాత అన్నీ చూసుకొని కొనుక్కుంటాను. ఇదిగో ఒక కండిషను. ఏంటో చెప్పండి. ఇక్కడ మందు, సిగరెట్ కాల్చకూడదు. నాన్ వెజ్ వారానికి ఒకసారి మాత్రమే తినాలి. మీకేమైనా అలవాట్లుంటే అన్నీ బయట చూసుకోవాలి. ఇంకా అలాగే ఇల్లు నీట్గా ఉంచుకోవాలి, శుభ్రంగా పెట్టుకోవాలి. అయ్యో, ఇవన్నీ మీరు చెప్పాలా అండి? నేను శుభ్రతను పాటిస్తానండి. అలాగే ఒక మంచి పని మనిషిని పెట్టుకుంటాను, తనే చాలా క్లీనింగ్గా పెట్టుకుంటుంది. ఇదిగో పని మనిషి అని చెప్పి ఎవరినో తెచ్చుకుని ఇక్కడ కాపురం పెట్టుకోకండి. ఆవిడ పని చేసుకుని మాత్రమే వెళ్ళిపోవాలి. అదేంటండి అలా అంటారు? అవునండి, పని మనిషి అని చెప్తారు, వాళ్ళని తెచ్చుకుంటారు, ఇంట్లో కాపురాలు పెడతారు. అవన్నీ ఇక్కడ కుదరవండి. నేను అసలే స్ట్రిక్ట్. ఉదయం సాయంత్రం 2 పూట్లా చెక్ చేస్తాను. సరే, మీరు అలాగే చెక్ చేసుకోండి. ముందు అడ్వాన్స్ ఎంతో చెప్పండి. ఇదిగో అంత తొందర ఎందుకు? అడ్వాన్స్ 3 నెలలది ఇవ్వాలి. ఓకే మేడం, మీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ నెంబర్ చెప్పండి, ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేసేస్తాను. ఫోన్పే, గూగుల్ పే నేను వాడను, ఓన్లీ క్యాష్ మాత్రమే. అదేంటండి, ఫోన్పే గూగుల్ పే లేకుండా ఈ రోజుల్లో ఎవరైనా ఉంటారా? నేనుంటా. నాకు అవసరం లేదు, నాకు క్యాషే కావాలి. నాకు క్యాష్ మాత్రమే కావాలి. సరేనండి, నేను ఏటీఎంకి వెళ్ళి డ్రా చేసుకొస్తాను. తెలుసు. అలాగే అన్ని విషయాలు మీరే మాట్లాడతారా? అంటే ఏం లేదు, మీ గురించి తెలుసుకుందామని. నా గురించి మీరు తెలుసుకునే అవసరం ఏంటి? అదేనండి,
మీ వారు ఏం చేస్తారు, మీకు ఎంతమంది పిల్లలు అని తెలుసుకుందామని. అయినా నా వ్యక్తిగత విషయాలు మీకు ఎందుకండి? మీరు వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోండి. అది కాదండి, మీరు ఒంటరిగా ఉంటున్నారేమో అని, నేనేమైనా హెల్ప్ అవుతానేమోనని అడిగాను. నేను ఒంటరిగా ఉంటే మీకెందుకు? ఫ్యామిలీతో ఉంటే మీకెందుకు? ముందెళ్ళి మీరు అడ్వాన్స్ తీసుకుని రండి. సరే మేడం, నేను వెళ్ళి తీసుకొస్తాను. హలో, ఎక్స్క్యూజ్ మీ, లోపలికి రావచ్చా అండి? లోపలికి వచ్చి కూర్చోండి. తెచ్చారా డబ్బులు? తెచ్చాను మేడం. ఇదిగోండి, 3 నెలలు అడ్వాన్స్ అన్నారుగా, తీసుకోండి. చూడండి, మీరు పశువుల డాక్టర్ అంటున్నారు. కొంపతీసి ఆ పశువులన్నీ తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టరు కదా? అబ్బెబ్బే, అదేం లేదండి, నేను డాక్టర్ని. నేనొక్కనే ఇక్కడ ఉంటా. పశువులన్నీ హాస్పిటల్లో ఉంటాయి. యూ డోంట్ వరీ. అలాగేనండి. నేను చెప్పిన కండిషన్స్ అన్నీ గుర్తున్నాయా? మళ్ళొకసారి చెప్పాలా? అయ్యో వద్దండి, అన్నీ గుర్తున్నాయండి. ఎక్స్క్యూజ్ మీ మేడం, నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. మీరేం అనుకోరు కదా? పర్వాలేదు, అడగండి. ఏమండి, ఇంత అందమైన భార్యను పెట్టుకొని ఎవడైనా వదిలేసి ఉంటాడా? బుద్ధున్నోడు కాకపోతే. హా? ఏమంటున్నారు మీరు? ఇవన్నీ ఎవరు చెప్పారు మీకు? ఏమండి, చరిత్ర ఒకరు చెప్పాలా? బయటికెళ్తే అన్నీ తెలుస్తాయండి. అంటే బయట నా గురించి ఏం తెలిసింది మీకు? అదేనండి, మీకు అడ్వాన్స్ ఇవ్వాలని ఏటీఎంకి వెళ్ళాను కదా, అక్కడున్న సెక్యూరిటీ గార్డు మీ గురించి అంతా చెప్పాడు. ఏం చెప్పాడు? అదేనండి, మీకు మీ భర్తకు మధ్య విభేదాలు వచ్చాయని, ఆ విభేదాలకు కారణం ఆయన వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడని, ఆ ఎఫైర్ పెట్టుకోవడానికి కారణం మీరు ఆయనకి నచ్చలేదని, ఇన్ని వివరాలు నేను తెలుసుకున్నాను. నిజమేనా? అయితే నా గురించి అన్ని వివరాలు తెలుసుకుని వచ్చారన్నమాట. తెలుసుకోవడమే కాదండి, మీ గురించి పూర్తిగా విన్నాక మీ మీద జాలి పెరిగిపోయిందండి. ఇంత అందమైన భార్యను పెట్టుకొని ఎవడైనా వదిలేసి వెళ్ళిపోతాడా? అలాంటి వాణ్ణి నా హాస్పిటల్కి తీసుకొస్తే వాడికి పెద్ద పెద్ద ఇంజెక్షన్లు ఇచ్చి మళ్ళీ మనిషిని చేస్తానండి. వాడు చేసిన తప్పండి. మీకేం తక్కువ అండి? ఆ రంగు చూడండి, మీ మెళ్ళో వేసుకున్న బంగారం, మీ శరీర కాంతి రెండు ఒకటేనండి. అసలు మిమ్మల్ని గుర్తించలేదే వాడు. అసలు మీ జుట్టు చూడండి, గాలికి అలా ఎగురుతూ ఎంత అందంగా ఉన్నాయో. అవి చూస్తూ కవిత్వం రాసేయచ్చండి. ఆ మాత్రం జ్ఞానం లేదా అండి వాడికి? అతను లేకపోయినా సరే మల్లెపూలు పెట్టుకొని ఎంత విరహం అనుభవిస్తున్నారో మాటల్లో చెప్పలేను. సో బ్యాడ్. ఏం చేస్తామండి, పరిస్థితులు అలా వచ్చాయి. పరిస్థితులు చూసుకుంటే ఇక్కడ మన జీవితాలు ఎండిపోతాయండి. అతను ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ అమ్మాయితో సెలవులు పెట్టి మరీ కులుకుతూ ఉంటాడు. ఇక్కడ మీరు కన్నీళ్లు కారుస్తూ ఉండాలా? ఎందుకండి? ఎందుకండి ఆత్మవంచన చేసుకుంటారు? మీరిలా మిగిలిపోవడం నాకు నచ్చలేదండి. పైగా మీరు ఒక అడవి కాసిన వెన్నెల. ఏం చేయమంటారండి? చెయ్యాలండి, మీరు ఏదో ఒకటి చెయ్యాలి. అది ఏం చేయమంటారు? నేను చెప్తే చేస్తారా? చేస్తాను. ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా ఆకే బొక్క. కానీ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అదే నా సిద్ధాంతం. అది సరే, కానీ అదేదో కొంచెం క్లారిటీగా చెప్తారా? ఏది? ఒకసారి మీ చెయ్యి ఇలా ఇవ్వండి. ఛీ! అయ్యో,
సారీ అండి. నేను పశువుల డాక్టరే కానీ నేను పశువుని కాదండి. సరే సరే, ముందు మీరు బయలుదేరండి. ఓకే, నేను వెళ్ళొస్తానండి. సరే. అంటే పరాయి మగవాడు చేపడితే బాడీలో ఇంతిలా వైబ్రేషన్స్ వస్తాయా? ఇవాళ 2వ తారీఖు. డాక్టర్ గారు రావాలే, ఇంకా వచ్చిన అలికడే లేదు. కొంప తీసి లీవ్ పెంచుకున్నాడా ఏంటి? అయినా నేను ఆయన గురించి ఆలోచిస్తున్నానేంటి? చచ్చా, నా ఆలోచనలు తప్ప ఆయన గురించి ఆలోచిస్తున్నానేంటి? ఆయన గురించి ఆలోచనలు వస్తున్నాయి. అబ్బా, దేని మీదైనా దృష్టి మళ్లించాలి. సరే. డాక్టర్ గారు వచ్చారా? ఎందుకు వచ్చావు? ఏ ముఖం పెట్టుకుని వచ్చావు? గెట్ అవుట్. ప్లీజ్ గీతా, నువ్వు చెప్పింది విను. ఏం వినను? ఫస్ట్ నువ్వు బయటకెళ్ళు. ఇక్కడ భార్య ఉందన్న సంగతి మర్చిపోయి ఎవరితోనూ తిరిగి చెడ తిరిగి ఇప్పుడు మళ్ళీ ఇంటికొస్తావా? ఛీ, ఏ మొహం పెట్టుకుని వచ్చావు మళ్ళీ? అంటే నువ్వొస్తే సాదరంగా ఆహ్వానిస్తాననుకున్నావా? నువ్వొద్దు, వెళ్ళిపో. గీతా ప్లీజ్, నేను చెప్పేది విను. నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. ఏంటి? ఇంకేం చెప్పొద్దు. నీకన్నా పశువుల నయం. ఏంటి? ఆ పశువుల డాక్టరా? ఓ, పశువుల డాక్టరా? అన్నీ తెలుసుకునే వచ్చావా? అవును, అన్నీ తెలుసుకునే వచ్చాను. నీ గురించి, మీ ఇద్దరి రాసలీల గురించి ఆ సెక్యూరిటీ గార్డు మొత్తం చెప్పేశాడు. చూడు, నేను నీలాగా తొందరపడి తప్పు చేసే మనిషిని కాదు. నాకు కూడా ఆత్మాభిమానం ఉంది. మరి నువ్వు ఆ డాక్టర్తో చేసేదేంది? మీరనుకున్నట్టు మా మధ్య ఏమీ లేదు. కేవలం స్నేహం మాత్రమే. ఇంట్లో ఎవరూ లేరు. ఒక తోడుగా ఆయన వచ్చి మాట్లాడి వెళ్ళిపోతున్నారంతే. అంతే తప్ప నువ్వనుకున్నంత తప్పులేమి ఇక్కడ జరగలేదు. ఇలాగ నన్ను గుచ్చిగుచ్చి అడుగుతున్నవే, మరి నీ సంగతేంటి? ఆమెతో పెట్టుకున్నారుగా, మళ్ళీ నా దగ్గరికి ఎందుకొచ్చారు? చెప్పేది విని గీత, నేను ఎండమామూలు ఎంటపడ్డాను. కానీ ఎంత దూరం పరిగెత్తినా దాహం తీరదని తెలుసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేసాను. నన్ను క్షమించు. మరి నేను తప్పు చేశాననే భావన మీలో ఉంది కదా? లేదు లేదు, అలా నేను ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు నన్ను కాదనుకుని వెళ్ళిపోయావు. మళ్ళీ నా జీవితంలోకి వస్తానంటున్నావు. 4 రోజులుండి మళ్ళీ నన్ను వదిలేవన్న గ్యారంటీ ఏంటి? అవునమ్మా, మంచి ప్రశ్న అడిగా. మీ భర్త పూర్తిగా మారిపోయాడు. ఈయనెవరు? ఆయనే, మన ఇంట్లో అద్దెకుంటున్న పశువుల డాక్టర్. ఓ అవునా? అవునమ్మా, మీకు తెలియకుండా మీ వెనక ఒక కథ జరిగింది. మీకు నాకు సంబంధం ఉందని ఆ సెక్యూరిటీ గార్డుకి చెప్పాను. ఎందుకో తెలుసా? ఆ సంగతి నీ భర్తకి తెలియాలని. సమయానికి ఆ సంగతి నీ భర్తకి తెలిసింది. ఇలా నేను ఎందుకు చేశానో తెలుసా? నాతో సంబంధం ఉందని తెలిసి నీ భర్త నీ దగ్గరికి రావాలని, నీ భర్తలో మార్పు రావాలని నేను గ్రహించి ఈ అబద్ధం ఆడానమ్మా. నన్ను క్షమించమ్మా. బ్రదర్, ఇంత పెద్ద నింద మీ మీద వేసినందుకు మీరు కూడా నన్ను క్షమించండి. సరే. నిజంగా నీ భార్య చాలా ఉత్తమురాలు. హాయిగా కాపురం చేసుకోండి, హ్యాపీగా ఉండండి. నన్ను క్షమించి గీత. నన్ను కూడా క్షమించండి. ఆల్ ద బెస్ట్.